ఇందా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా మంత్రి గారు కూడా చెప్పారు, వ్యాప్కోస్ అడ్డం పెట్టుకొని అక్కడేదో నీళ్లు లేవు, అందుబాటులో లేవు, ఏడా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ళ ప్రాజెక్టులు కట్టాలని తుమ్మిడిహట్టు దగ్గర నీళ్లు లేవు, మేడిగడ్డ దగ్గర కట్టడానికి కావాల్సిన నీళ్లున్నాయి, అది వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మేము కడుతున్నాం అని చెప్పి ఈ రాష్ట్రాన్ని భ్రమలు సృష్టించారు అధ్యక్షుడు. కానీ వ్యాప్కోస్ సంబంధించిన రిపోర్టు, సిడబ్ల్యూసి సంబంధించిన రిపోర్ట్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఈ సభలో ముందు పెట్టి అక్కడ అదే రిపోర్ట్, ఇక్కడ ఇదే రిపోర్ట్, అక్కడ అదే నీళ్లు ఉన్నాయి, ఇక్కడ అదే నీళ్లు ఉన్నాయి, అక్కడ కూడా కావాల్సిన నీళ్లు ఉన్నాయి, తక్కువ ఖర్చు అయిపోయేది, అది వదిలిపెట్టేసి ఇక్కడ కట్టారు. ఇది కేవలం మీకోసం కట్టుకున్నారు తప్ప వాళ్ళ ఈ రాష్ట్ర ప్రజల కోసం కట్టింది కాదు. అట్లాగే అధ్యక్ష ఇంకొక ఆలోచన కూడా చేశారు. ఏంటి? ఇంజనీర్లు రిపోర్ట్ వేశారు. రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ వేసి వాళ్ళు ఏమన్నా చెప్తారేమని ఆలోచన చేస్తే వాళ్ళు కూడా చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఏంటి? అనంతరావులు గారు, వెంకటరామారావు గారు, చంద్రబాబు గారు, దామోదర్ రెడ్డి గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు కలిసి ఇప్పుడు హరీష్ రావు గారు చదివి వినిపించేటప్పుడు కూడా దాన్ని కూడా మిస్గైడ్ చేశారు అధ్యక్ష. వారిచ్చిన రిపోర్టు, ఆ టైంలో వారిచ్చిన రిపోర్టు వాళ్ళు స్పష్టంగా చెప్తూ కమిషన్ ముందు మేము ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జరగలేదు, మిగతాది జరుగుతుంది అని కమిషన్ చెప్తే దాన్ని కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినట్టుగానే ఆ కాగితం చదివి సభని ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం ప్రయత్నం చేశారు అధ్యక్ష. అందులో ఏం చెప్పారు వీళ్ళు? ది ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అండ్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ and lifting of 160 TMC of water to mid-Mane reservoir is not desirable due to its prohibitive cost and time consumption. అంతవరకు అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. కానీ కమిషన్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు మేము ఈ రకంగా రిపోర్ట్ ఇచ్చాము, కానీ వాళ్ళు ఈ రకంగా కాకుండా మేడిగడ్డ నుంచి అన్నారంకి, అన్నారం నుంచి సుందెళ్ళకి, సుందెళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి లిఫ్ట్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్పారు. ఆ చెప్పింది అది తప్పనే కదా కమిషన్ చెప్పేది, అందరు చెప్పేది. మీరు ఆయన మొదటి వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాన్ని దీన్ని కలిపి చెప్తూ వాళ్ళు దీన్ని ఏదో ఒప్పుకున్నారన్నట్టుగా చెప్పటం కోసం సభని, ఈ సమాజాన్ని కూడా తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా కరెక్ట్ కాదనేది నేను వారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష చాలా సందర్భాల్లో లోపల బయట అన్ని చోట్ల కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా కేబినెట్ అప్రూవల్ ఉందని కూడా సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని, సభని కూడా తప్పుదోవ పట్టించారు అధ్యక్ష. చాలా స్పష్టంగా perusal of the material record available, it is to state that the proposal for according administrative approval to Medigadda barrage and the GORT number 231 dated 1/3/2016 was not placed before the Council of Ministers. అధ్యక్ష, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందు క్యాబినెట్ అప్రూవలే లేదని చాలా స్పష్టంగా వారు చెప్పినటువంటి అంశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ బయటకు వచ్చి క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఎన్డీఎస్ఏ గురించి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చారు, మీరు రిపేర్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు చేయట్లేదు అని. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష? ఎన్డీఎస్ఏ వాళ్ళు అసలు మేము రాకముందే, కుంగిపోకముందు కూడా ఒక సజెషన్ ఇచ్చారు మీకు, దాన్ని కూడా మీరు పట్టించుకోలే. దాన్ని పట్టించుకొని ఉంటే ఈ ప్రమాదం కూడా వచ్చేది కాదు అధ్యక్ష. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ via its letter dated 22/10/2023 has constituted a committee to examine the reasons for sinking of the piers of Medigadda barrage. The NDSA committee inspected Medigadda barrage on 24/10/2023 and communicated the report to Government of Telangana on 1/11/2023. Annexure 19 lo are mentioned chesaru this. Even after the receipt of this report, the then government has not acted upon the recommendations of the member, a panel expert, and the then engineer and chief general dated 14/4/2022 to take up the repairs to all the 3 barrages Kaleshwaram project were ignored. Idantha em cheptundi adhyaksha, వీరు అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి వీటికి సంబంధించినటువంటి అన్ని చేయవనంటే దాన్ని కూడా పక్కన పెట్టేసి, అంటే కట్టేటప్పుడు ఇంజనీర్ల ఆలోచన తీసుకోలేదు,
కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు కట్టారు. కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు కట్టారు. వీరిద్దరు ఇంజనీర్లు కాదు అధ్యక్ష. అరే మేము ఊళ్ళలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కూడా అధ్యక్ష ఆ ఇంటి కోసం ఆయన దగ్గరికి ఆర్కిటెక్ట్ దగ్గరకో ఇంజనీర్ దగ్గరకో పోయి ఒక ప్లాన్ తెప్పించుకొని దాని ఎస్టిమేషన్ తెప్పించి కట్టిస్తూ ఉంటాం. వాళ్ళు కట్టుకుంటారు, మనం కూడా కట్టుకుంటాం. అరే 1,00,000 కోట్ల పైబడి కట్టే బ్యారేజ్కి ఇంజనీర్లు లేకుండా వీరు డిజైన్ చేస్తారట. ఆనాటి వారు వీరు ఆనాటి సీఎం గారు హరీష్ రావు గారు కట్టిస్తారట. ఇట్లా కట్టిస్తే ఇట్లా అయిపోతుంది. సో మనం అందరం ఆలోచన చేయాలి అధ్యక్షుడు. వీళ్ళేదో కేవలం రాజకీయాల కోసం ప్రజల తప్పుదోవ పట్టించడం కోసం మేమంతా బ్రహ్మాండంగా చేశాం, మేము అద్భుతాలు చేశాం, మీరే నష్టం చేశారంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఇప్పటికి కూడా మేము చెప్పేది ఏంటంటే కమిషన్ రిపోర్ట్, అట్లాగే కమిషన్ రిపోర్టు సంబంధించి అధ్యక్ష చాలా చాలా అంశాలు కమిషన్ రిపోర్టు సంబంధించి సభకి రాష్ట్రానికి కూడా తెలియాలి. ఎందుకంటే మనం కమిషన్ రిపోర్ట్ అధ్యక్ష, however the execution stage in the meeting on 9/1/2017 chaired by T. Harish Rao, Honorable Minister Irrigation, the decision was taken that led to replacement of the originally proposed diaphragm walls, jet type sheet piles with secant pile cut-offs annexed 22. అంటే ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఈ డిజైన్స్ అన్నీ సార్ టెక్నికల్ కమిటీ ఇంజనీరింగ్ వ్యవస్థనో ఏదో డిజైన్స్ చేసేవాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మార్చేసి వెంటనే హరీష్ రావు గారు వారే ఇంజనీర్ అయినట్టుగా ఇవన్నీ మార్చడం వల్లనే ఈరోజు ఈ ప్రమాదం అంతా ముంచుకొచ్చింది. ఈ ప్రమాదం నుంచి ఈరోజు ముంచుకొచ్చిందంటే ఏమైనా చిన్న విషయం అది. రాష్ట్రానికి సంబంధించిన 1,27,000 కోట్లు, 1,27,000 కోట్లు అధ్యక్ష, ఓ చిన్న అంశం కాదు ఇది. ఇటువంటి నిర్ణయాలన్నీ అట్లాగే అధ్యక్ష పబ్లిక్ హియరింగ్ మాకు అసలు ఇవ్వలేదని చెప్పారు అధ్యక్ష. నేను దానికి సంబంధించి కూడా చెప్తున్నాను. ది పబ్లిక్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 27/4/2024. మాకేం నోటీస్ చేయలేదు, మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని మాట్లాడలేదని మొదట్లోనే చెప్పారు అధ్యక్ష. వారు చాలా స్పష్టంగా ది పబ్లిక్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 27/4/2024 and published the same in the leading national and regional newspapers, inviting representations, allegations or grievance with evidence in the form of notarized sworn in affidavit in a sealed envelope. అంటే ఇంత స్పష్టంగా వాళ్ళకి ప్రత్యేకంగా పిలవటమే కాకుండా ఓపెన్ న్యూస్ పేపర్స్లో కూడా ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పిలిచి మాట్లాడి అంతా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మమ్మల్ని పిలవలేదు, మాకు అవకాశం వేయలేదు, ఈ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం దీని ప్రకారం ఇట్లా ఉంది, ఇవన్నీ చేయలేదు కాబట్టి మేము కోర్టుకు పోయామన్నట్టు. కోర్టుకు మీరు దేనికి పోయారు అధ్యక్ష? కాళేశ్వరం రిపోర్టు వచ్చిన సంగతి, అందులో ఉన్నటువంటి అంశాలన్నీ మీకు తెలిసిన తర్వాత అది సభ ముందు పెడితే లేకపోతే రాష్ట్ర ప్రజలు తెలిస్తే మేము ఎక్కడ పోవాలా, మా ముఖం ఎక్కడ పెట్టుకోవాలని ఆందోళన చెంది అది బయటికి రానికుండా ఉండటం కోసం ఆ రిపోర్ట్లు ఆపండి అని చెప్పి కోర్టు పోయారు అధ్యక్ష. ఇది ఎక్కడ పోయింది కాక ఇంకా మళ్ళీ మా మంత్రి గారిని మిగతా వాళ్ళందరూ దబాయిస్తా ఉన్నారు. మీకు తెలియదు, మీరు పోయింది కోర్టు పోయింది అందరూ తెలుసు, పేపర్లో కూడా వచ్చింది, వాస్తవాలేవి అధ్యక్ష. లేదు మీరు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు కోర్టుకు ఎందుకు పోయారు? ఇప్పుడు మీకు నిజంగా ఇది ఉంటే ఇప్పుడు కోర్టుకు ఎందుకు పోయారు మీరు అధ్యక్ష? ఇందాక నీళ్లు లేవనటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చదివి వినిపించారు కూడా ఉమాభారతి గారి లెటర్ని. అట్లాగే ఆ తర్వాత మా మంత్రి గారు కూడా చదివి వినిపించారు. ఈ రెండు అంశాలు కూడా టెక్నికల్ అంశాలే. ఆ రెండు అంశాలకు సంబంధించినటువంటి విషయాల జోలికి నేను పోకుండా మిగతా అంశాలు పొలిటికల్గా మీరు లేవనెత్తినటువంటి అంశాలపైన నేను స్పష్టంగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. హరీష్ రావు గారు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అధికారంలోకి వచ్చి 2014 నుంచి అధ్యక్ష, 2 నదుల మధ్యన ఉన్నటువంటి డక్కన్ పీఠభూమి ఉంది. ఇటు కృష్ణా నది, ఇటు పక్కన గోదావరి నది. అధ్యక్ష ఆనాటి ప్రభుత్వాలు గోదావరి నది పైన ప్రాణహిత
చేవళ్ళ తుమ్మిడిహెట్టు దగ్గర కట్టాలని ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో కూడా ఇప్పుడు నేను లెక్కలతో సహా చెప్పాను. ఎన్ని ప్రాంతాలకు ఉపయోగపడుతుందో కూడా చెప్పాను. అక్కడి నుంచి మొదలు పెడితే చిట్ట చివరిన ఉన్నటువంటి గోదావరి ప్రాంతం ఖమ్మం జిల్లా నుంచి చివరికి ఆంధ్రాలోకి వెళ్తుంది. అక్కడ వరకు ఉన్నటువంటి ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ వరకు, ఆ తర్వాత వీటి మధ్యలో ఉన్నటువంటి కాంతానపల్లి, తుపాకులగూడెం వరకు కూడా ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టలేదు అధ్యక్ష. వీళ్ళు ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టలేదు. ప్రతి ప్రాజెక్ట్ని చీల్చి చెండాడారు. ప్రతి ప్రాజెక్ట్ని ఆనాటి వరకు ఉన్నదాన్ని అతి తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని రీడిజైన్ పేరు మీద వేల కోట్లు పెంచేశారు. మొట్టమొదటిగా కాళేశ్వరం, ఆ తర్వాత వచ్చేస్తే కింద ఉన్నటువంటి తుపాకులగూడెం, ఆ తర్వాత దాని కింద ఉన్నటువంటి రాజీవ్ సాగర్ దుమ్మగూడెం, ఆ తర్వాత ఉన్నటువంటి ఇందిరాసాగర్. అధ్యక్ష, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్లో కూడా ఎట్లా చేశారు అధ్యక్ష? కేవలం 1450 కోట్లతో అయ్యేదాన్ని, కేవలం 1450 కోట్లతో అయ్యేదాన్ని 1950 కోట్లకు పెంచారు అధ్యక్ష. అది కాకుండా దానికోసం బ్యారేజ్ కట్టాలని చెప్పి సీతమ్మ సాగర్ అని దానికి ఇంకో 5,000 కోట్లు, అంటే మొత్తం కలిపి దాన్ని ఒక 25,000 కోట్లు పెంచారు అధ్యక్ష. అంటే కేవలం 1450 కోట్లతో అయ్యేటువంటి ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ని 25,000 కోట్లు పెంచి దాన్ని ఆ రకంగా చేశారు. ఆ తుపాకులగూడెం, కాంతానపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు తుపాకులగూడెం దగ్గర పెంచి దాన్ని పెంచేశారు. కానీ వీటన్నిటినీ పెంచి గోదావరి నది నుంచి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇచ్చారా ఒక ఎకరానికైనా అంటే అధ్యక్ష ఏం నీళ్లు లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళేం ఆగిపోయింది. ఇప్పుడు నీళ్లు పారేవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ నుంచి, లేకపోతే మధ్యలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు సంబంధించిన కాకతీయ కెనాల్ నుంచి నీళ్లు పారుతూ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు వస్తాం. ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినవి తప్ప వీళ్ళు కట్టిన లేదు. వీళ్ళు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, అవి మొత్తం పనికి రాకుండా పోయింది. పోనీ కింద ఉన్న రీడిజైన్ చేసిన ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ద్వారా నీళ్లు ఇచ్చారంటే దానికి కూడా దాదాపు 8,500 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. దానికి కూడా ఒక్క చుక్క నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. మేము వచ్చిన తర్వాత కొంత ఆలోచన చేసి సరే దీనికి ఈ రకంగా నిధులు పెంచి అడ్డగోలుగా ఇంతవరకు ఖర్చు పెట్టారు, దీన్ని ఏదో రకంగా ఉపయోగంలో తీసుకొని వద్దామని చెప్పి ఒక రాజీవ్ కెనాల్ అని తీసుకొచ్చి ఒక 100 కోట్లు శాంక్షన్ చేసి కెనాల్ తీసి దాని ఆ లెఫ్ట్ కెనాల్ కలిపి కొంత నీళ్ళు ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తుంది. 10 సంవత్సరాలు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని పాలించి లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పేరు మీద ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వకుండా పాలన చేసిన ఒక దుర్మార్గపు పాలన ఏదైనా ఈ భారతదేశ చరిత్రలో ఉందంటే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఇంకోటి ఏది లేదు. ఇది వాస్తవం, లెక్కలతో సహా మనందరం చూడాల్సినటువంటి అంశం. ఇటువంటి పాలన అందించినటువంటి పెద్ద మనుషులు ఇంకా తగుదనమ్మా అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నాను. అధ్యక్ష, హరీష్ రావు గారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. వారికి ఇంకో పేరు కూడా ఉంది అధ్యక్ష, కాళేశ్వరరావు గారు అని ఒక పేరు పెట్టారు అప్పట్లో. ఎందుకంటే వారు ఆడ దగ్గర కట్టిస్తున్న వీరే కాళేశ్వరరావు గారని వీరికి ఒక పేరు పెట్టారు. ఆనాడు గవర్నర్గా ఉన్నటువంటి పెద్ద మనిషి కాళేశ్వరరావు గారు పాపం ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులాగానే కుంగిపోతూ కూలిపోతూ ఇవాళ హరీష్ రావు గారు నిటారుగా నిలబడలేక కాళేశ్వరరావు లాగా కుంగిపోతూ కూలిపోతూ వాస్తవాల్ని చెప్పలేక అటు ఇటు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఈనాటి హరీష్ రావు గారి పరిస్థితి. అధ్యక్ష, ఈ వాస్తవాలన్నీ మీ అందరూ చూశారు. అంతిమంగా ఈ రాష్ట్రంలో నదీ జలాలపైన రాష్ట్ర ప్రజలకు 10 సంవత్సరాలు జరగాల్సిన న్యాయం జరగపోగా, నీళ్లు రాకపోగా, దాని పేరు మీద పెట్టినటువంటి వేల కోట్లు ఖర్చు దోపిడీ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం పేరు మీద వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, మా పైన, మా అందరిపైన, కేబినెట్ సహచరులు, మా ప్రభుత్వం పైన బాధ్యత ఉన్నది. కాబట్టే ఈరోజు వాస్తవాల్ని వాస్తవాలుగా మీ ముందు పెట్టి కక్ష సాధింపు ధోరణిలో పోకుండా రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతోనే
రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఎంక్వైరీ చేసి సిఐడియో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్సో నిర్ణయం చేయకుండా ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ వేసి ఆ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ అది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా గొప్ప పేరున్నటువంటి వ్యక్తిని వేసి ఆయన ద్వారా రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టు సభ ముందు పెట్టి సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ తెలియజెప్పి ఈ వాస్తవాలు ఈ రకంగా ఉన్నాయి ఏం చేయమంటారని చెప్పి సభని ఈ రాష్ట్ర ప్రజలు అడిగి నిర్ణయం చేయటం కోసం ఈరోజు చాలా ప్రజాస్వామ్యయుతంగా ఈ సభలో ఈ రిపోర్ట్ పెట్టడం జరిగింది. దురదృష్టం ఇంత డెమోక్రటిక్గా ఈ రిపోర్ట్ని సభలో పెట్టి చర్చిస్తూ ఉంటే కూడా అక్కడ నిలబడి ఈ దీనిపైన ఈ రిపోర్ట్ పైన ఆ జస్టిస్ పైన ఈ ప్రభుత్వం పైన లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు అపవాదులు చేస్తూ అభాండాలు వేస్తూ మాట్లాడటం అనేది సరైనది కాదని నేను భావిస్తా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం డిజైన్ చేసినటువంటి ఆనాటి పెద్ద మనిషి ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు సభకు వచ్చి ఈ రిపోర్టు పైన వారు కూడా మాట్లాడి వాస్తవాల్ని సభ ముందుంచుంటే చాలా హుందాగా గౌరవంగా. ఎందుకో కమిషన్ గారు ఎందుకు ఇవ్వరు అధ్యక్ష? మీరు మాకు మైకి చెప్పైనా 10 సంవత్సరాలు ఆడ కూర్చొని అరిసి అలిసిపోయాం కానీ సభ నుంచి ఎప్పుడు బయటికి పోలేదే. అరిసి అలిసిపోయి అట్లే కూర్చున్నాం కానీ సభ నుంచి మేము ఎప్పుడు బయటికి పోలేదు. ఎందుకంటే సభ అంటే మాకు ఆ గౌరవం ఉండేది. మాకు 5 సభ్యులు ఉంటే మాకు ఆ సభ్యులతో కూడా అరిసి మీకెక్కడ 3-3.5 గంటలు మైకిస్తే 3-3.5 గంటలు కమిషన్ రిపోర్ట్ వదిలేసి దేశ రాజకీయాలన్నీ మాట్లాడే కార్యక్రమం చేసి సభా సమయాన్ని వృధా చేసి తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేశారు తప్ప మీరు సభ కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు, వాస్తవాల్ని బయటికి రానిలేదు. అధ్యక్ష, నేను ఇప్పటికి కూడా చెప్తాను, ఎప్పటికైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు సభకు వచ్చి ఈ వాస్తవాలపైన మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా వారిపైన ఉందని నేను చాలా స్పష్టంగా నమ్ముతా ఉన్నాను. హరీష్ రావు గారు, మీరు ఎప్పుడు చర్చ జరిగినా వాస్తవాల్ని మాట్లాడడం సాధ్యమైనంత వరకు సభని తప్పుదోవ పట్టించడం కోసం అన్నీ లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు కాగితాలు కూడా సృష్టించి మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. సభని గౌరవించాల్సిన బాధ్యత మీ పైన మా పైన మనందరిపైన ఉందని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అధ్యక్ష, నేను ఇప్పటివరకు చెప్పిన అన్ని వాస్తవాలే కదా అధ్యక్ష, ఇప్పటివరకు చెప్పిన అన్ని అవే కదా. నేను ఒక్కొక్కటి చదివి వినిపించాను కదా, మీకు ఇంకా తృప్తి లేకపోతే మళ్ళీ చదివి వినిపిస్తాను నేను అధ్యక్ష. నేను చదివిన అన్ని రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలే నేను ముందు నుంచి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాను అధ్యక్ష. నేను నా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, నేను మాట్లాడే అంశాలు కాంగ్రెస్ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశాలు కాదు. నేను మాట్లాడే అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభియోగాలు, అంతకంటే కాదు. నేను మాట్లాడే ప్రతి అంశం ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు సంబంధించినటువంటి అంశాలని పేజీలతో సహా నేను చదివి ఈ సభలో పెట్టడం కోసం ప్రయత్నం చేశాను. ఇది మా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణ కాదు. మాకెవరికి కక్ష సాధింపు ధోరణి చేయాలనే ఆలోచన కూడా లేదు. కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీ గురైనప్పుడు, రాష్ట్ర ప్రజలకు రావాల్సిన నదీ జలాలు రానప్పుడు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చర్చ జరగాల్సింది. అధ్యక్ష, ఎంత నష్టం అంటే ఒక పక్కన నీళ్లు పోయినాయి, ఇంకో పక్కన డబ్బులు పోయినాయి, ఇంకో పక్కన వీళ్ళు ఆలస్యం చేయబట్టి కింద ఇంకొక నీటికి సంబంధించిన రాజకీయాలు నడిచేటువంటి కార్యక్రమం మొదలైంది. ఇవాళ బనకచర్ల అని ఆ కింద ఉన్నటువంటి ఆ ఫ్లడ్ వాటర్ను మేము వాడుకుంటామని చెప్పేటువంటి పరిస్థితి రావటానికి కేవలం మీ వల్లనే. ఒకవేళ ఆ 10 సంవత్సరాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ళ పూర్తయినా, దేవాదుల పూర్తయినా, లేకపోతే కాంతానపల్లి పూర్తయినా, లేకపోతే ఇందిరాసాగర్ పూర్తయినా, రాజీవ్ సాగర్ పూర్తయినా ప్రాజెక్టుల్లో నీళ్లు మనం అందరం వాడుకునేటువంటి పరిస్థితులు ఉండేది.
ఇవాళ ఫ్లడ్ వాటర్ గురించి ఈ ప్రాజెక్టులు ఏ కంప్లీట్ చేయలేదు కాబట్టే నీళ్ళు ఆడబోతుంటే వృధాగా సముద్రంలో పోతున్న నీళ్ళేగా మేము కట్టుకుంటాం అంటున్నాం. ఎవరు దానికి కారణం? మీరే కదా. మీ వల్లే కదా ఇది ఉత్పన్నమైంది. అవి పూర్తి చేస్తుంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు కదా. ఇన్ని తప్పులు చేసి ఇంకా మా మీద లేకపోతే ప్రభుత్వం మీద అభియోగాలు మోపటం కోసమే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పి నేను హరీష్ రావు గారు మాట్లాడుతూ సభలో ఉన్నటువంటి సభ్యుల్ని, మంత్రుల్ని, మిగతా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏం చేద్దాం ఈ రిపోర్టు ఏం చేద్దాం? ఇది వ్యక్తిగతంగా కక్ష సాధింపు ధోరణిలో పోకుండా మీరు స్పీచ్లో వారు హరీష్ రావు గారు చెప్పాల్సినవన్నీ చెప్పారు, కానీ ఏం చేద్దాం అనేది మాత్రం చెప్పలేదు. అందుకే నేను అడుగుతా ఉన్నా సభని, ఏం చేద్దాం? ఏదో చేయాలి కదా. ఏదో చేయకుండా అయితే నేను ముందే చెప్పాను కదా సార్, చెత్తబుట్ట అంటే ప్రజలు ఇప్పటికే మనల్ని ఎక్కడ వేశారో చెప్పారు. ఇప్పటికే మనం మాట్లాడుకునేది ఈ రాష్ట్రానికి సంబంధించిన 1,00,000 కోట్లు దుర్వినియోగం పైన, కాళేశ్వరం పైన, నీళ్లు రానటువంటి విధానం పైన మాట్లాడుకుంటున్నాం. అదంతా వదిలేసి దేశంలో ఏదో మాట్లాడితే ఎట్లా అండి? మనం ఏం చేద్దాం? నేను ఇప్పుడు సభలో ఉన్నటువంటి పెద్దలందరినీ, నా తర్వాత కూడా చాలామంది మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేసి ఈ రిపోర్ట్ పైన ఏం చేయాలనేటువంటి అంశాన్ని సభ దృష్టికి తీసుకొని రావాల్సిందిగా నేను వారందరికీ విజ్ఞప్తి చేస్తూ, హరీష్ రావు గారికి మరొకటి కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీరు దయచేసి మాట్లాడిన ప్రతి సందర్భంలో ఏ అంశం తీసుకున్నా ఆ అంశాన్ని వదిలేసి మిగతా అంశాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సభ మీరు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు కాబట్టి కొంత గౌరవించి మీరు సబ్జెక్ట్ వదిలేసి మిగతాది మాట్లాడుతూ ఉంటే కూడా మీకు పదే అవకాశాలు ఇస్తూ ఉంది. ఇచ్చినటువంటి అవకాశం అన్నిటిని కూడా మీరు సభ సమయాన్ని వినియోగించుకొని ఆ రకంగానే చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, సార్ అధ్యక్ష, నా తర్వాత కూడా చాలామంది సభ్యులు మాట్లాడే వాళ్ళకు కూడా విలువైన సమయం ఇవ్వవలసిందే కోరుతూ, ఈ కమిషన్ పైన ఒక నిర్దిష్టమైన నిర్ణయం ఈరోజు జరగాలని కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను.